వృషభ రాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు కొత్త స్కిల్స్ నేర్చుకోవడం బెటర్ మేడం. వీళ్ళకు మీరు ఒక చోట పని చేస్తున్నారు, సో మీరు కొత్త స్కిల్స్ నేర్చుకోండి. ఇది మనం యాజమాన్యం గురించో బాస్ గురించో వాళ్ళ గురించో వివాదాస్పదంగా మాట్లాడడం కానీ, వాళ్ళతోని వ్యతిరేక భావజాలం లేదా వాళ్ళతోని అలగడం, గొడవలు పెట్టుకొని ఆర్గ్యుమెంట్స్ రావడం కన్నా మీరు కొత్త స్కిల్స్ నేర్చుకొని మీరు సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకొని మీరు ఇంకా పర్ఫార్మెన్స్తోనే వాళ్ళ నోరు మూయించండి తప్ప మీ మాటల ద్వారా వాళ్ళ నోరు మూయించడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఈ సంవత్సరంలో వీళ్ళకి వెన్నుపోటు లక్షణాలు కూడా, అంటే వీళ్ళ నమ్మకస్తులు, వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళు, వీళ్ళు నమ్మిన వ్యక్తులే వీళ్ళకి వెన్నుపోటు పొడిచే అవకాశం ఉందని చాలా ఉంది. అంటే అట్ ద సేమ్ టైం సిబ్లింగ్స్ అంటే అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళకి సంబంధించిన ఆస్తులు ఆల్రెడీ లిటిగేషన్లో ఉంటాయి చూడండి మేడం. ఈ లిటిగేషన్ ఇష్యూస్లోకి వీళ్ళు వెళ్ళొద్దు అసలు వద్దు. అంటే వీళ్ళకి చట్టపరంగా దక్కేది చట్టపరంగానే తీసుకోవాలి తప్ప వీళ్ళు మనం వ్యవహారికంగా వెళ్తాం చూడండి మేడం, మధ్యవర్తిలాగా వెళ్ళి పెద్ద మనిషిలాగా వెళ్ళి అక్కడ ఏదో మంచి చెడు మాట్లాడడం వీళ్ళకి జనరల్గా అట్లా ఇష్టం అనమాట. వీళ్ళకి ఏంటంటే పెద్దరికం, వీళ్ళకి ఒక పెద్దరాయిలాగా కూర్చోబెట్టి ఒక శాల్వా వేశారనుకోండి, శాల్వా వేసారంటే ఎంబడి ఆటోమేటిక్గా వాళ్ళలో రజనీకాంత్ వచ్చేసాడు అనమాట. ఇట్లా అదే భాషా టైప్ ఇట్లా రజనీకాంత్ వచ్చేసాడు వీళ్ళకి. సో ఇది వీళ్ళని వేరే వాళ్ళు ప్రవోక్ చేసి వాళ్ళకు ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించి వీళ్ళని అందులో ఒక స్కేప్ కోట్ చేసేటువంటి ఇయర్ కూడా ఇదే. మన తెలంగాణలో చెప్తున్నాడు బకరా అయిపోతాడు, ఆ బకరా లాగా చేసేస్తారు వీళ్ళు. చివరికి వాళ్ళ పని అయిపోయిన తర్వాత వీళ్ళ పాత్ర ఉండదు. ఎవరిది? వృషభ రాశి వాళ్ళ పాత్ర ఉండదు. చతుర్థ భావము సింహరాశిలో వీళ్ళకి కేతు ఉంటాడు. సో వీళ్ళ రాశి నుంచి చూసుకుంటే వీళ్ళకి ఏంటి నెక్స్ట్ దశమ భావన రాహు ఉంటాడు. సో వీళ్ళు చేసే ఏ పనైనా కానీ సూక్ష్మ దృష్టితో ఆలోచనతో చేయడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళు వ్యవహారం అంతా సూక్ష్మ దృష్టి ఉంటుంది మేడం. అటాచ్డ్గా ఉంటారు, ఎవరితో అనవసరంగా వెళ్ళరు, కలవలు. వీళ్ళు కలిశారు అంటే జీవితకాలం కలిసి ఉన్నట్టే.